దుబాయ్ వేదికగా ఐపీఎల్ మినీ వేలం ఘనంగా జరిగింది. టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఆటగాళ్లు తమ ప్రతిభకు తగ్గట్లుగా తగిన ఫైలాన్ని దక్కించుకున్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి గత ఐపీఎల్ సీజన్లతో పోలిస్తే ఆటగాళ్లకు పలికిన అత్యధిక ధర కోటలు దాటడంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ కార్యనిర్వహణ వర్గంలో సింహభాగం భారతదేశానికి చెందిన వారే కావడం, ఐపీఎల్ సలహాదారులు, విశ్లేషకులు ఇలా ఏ వర్గం చూసినా భారతీయులే ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఐపీఎల్లో భారత ఆటగాళ్లకు తక్కువ ధర పలికి విదేశీ ఆటగాళ్లకు ఎక్కువ ధర పలకడంపై వారంతా సహజంగానే గుసగుసలాడుతున్నారు. అయితే ఆకాష్ చోప్రా వంటి వారు మాత్రం బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. విదేశీ ఆటగాళ్లకు ఎక్కువ ధర పలకడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూనే అక్కసు వెళ్లగక్కారు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, 5 ఏళ్ల పాటు ఐపీఎల్కు దూరంగా ఉండి ఇప్పుడే మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన మిచెల్ స్టార్క్కు ఏకంగా 24.75 కోట్లు పలకడం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దీన్ని బట్టి చూస్తే భారత ఆటగాళ్లకు ఎక్కడో అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఇప్పటికీ కేవలం 17 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఐపీఎల్లో అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాది కూడా అదే పరిస్థితి. నా అంచనా తప్పు కాకపోతే ఒకవేళ విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విడిచిపెట్టి మినీ వేలంలో పాల్గొనే ఉంటే అతనికి 42 కోట్లు పడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ భారత ఆటగాళ్లకు అవకాశం లేదు. సీజన్లుగా ఆడే విదేశీ ఆటగాళ్లు మాత్రం కోట్లు కొల్లగొడుతున్నారు. దీనిపై ఐపీఎల్ నిర్వాహకులు పునరాలోచన చేసి భారత ఆటగాళ్లకు కూడా న్యాయం చేస్తే బాగుంటుందని అన్నాడు. ఆకాష్ చోప్రా చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. మరి కోహ్లీ నిజంగానే వేలంలోకి వస్తే ఎన్ని కోట్లకు అమ్ముడుపోతాడో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.